everyone, welcome back to my channel Sandy Creations. Most trending invisible chains material మొత్తం నేను ఈ వీడియోలో అంతా కవర్ చేస్తాను. అలాగే థ్రెడ్ బ్యాంగిల్స్, రబ్బర్ బ్యాండ్స్ మేకింగ్ వీడియోస్, హెయిర్ క్లిప్స్ వీడియోస్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయి. అండ్ ఫస్ట్లీ ఇది వచ్చేసి 4 కట్ రౌండ్ అనమాట. రౌండ్ షేప్, ఫ్లాట్ కూడా ఉంటాయి దీంట్లోనే. 4 కట్లో 2 షేప్స్ ఉంటాయి. మనం మోడల్ని బట్టి మనం షేప్ అనేది డిసైడ్ చేసుకోవాలి. చాలా బాగుంటాయి సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్. లుక్ అనేది చాలా రిచ్గా ఉంటుందన్నమాట. నేను వచ్చేసి ఇక్కడ సైడ్స్కి రౌండ్స్ తీసుకున్నాను, మిడిల్ వచ్చేసి ఫ్లాట్ తీసుకున్నాను. నెక్స్ట్ వ్లాగ్స్లో, అప్కమింగ్ వ్లాగ్స్లో నేను మొత్తం మేకింగ్ వీడియోస్ అన్నీ చూపిస్తాను. అండ్ బ్లూ కలర్ వచ్చేసి 2 కట్ అనమాట. షేప్ ఫ్లాట్, 2 కట్ ఫ్లాట్ బ్యాంగిల్. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే హార్టీ వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఈ రింగ్స్ వచ్చేసి ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న మనకి హెయిర్ పిన్స్. ఆ హెయిర్ పిన్స్కి ఈ బేస్ అనేది ఇది అనమాట. రౌండ్గా ఉంటాయి. వుడ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అస్సలు బ్రేక్ అవ్వదు. సో ఇది కాస్ట్ కూడా చాలా తక్కువకే వస్తాయి. చిన్నవి మీరు సింగిల్గా పర్చేస్ చేస్తే ఎక్కువ కాస్ట్ పడచ్చు. అండ్ ఈ మెటీరియల్స్ వచ్చేసి నాకు చాలా కాస్ట్ పడ్డాయి. ఒక్కొక్కటే 8-9 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. సో నేను ఇవన్నీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ పైన పెట్టి చేద్దామనేసి తీసుకున్నాను. అండ్ ఇన్విజిబుల్ చైన్ పైన కూడా ఒక మోడల్ చేద్దామనేసి తీసుకున్నాను. నెక్స్ట్ వీడియోస్లో నేను ఇవన్నీ పోస్ట్ చేస్తాను మేకింగ్ చేసి. మీరు ఎలాంటి మోడల్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ వీడియోస్లో మీ ఐడియాస్ని బట్టి కూడా నేను నెక్స్ట్ మేకింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఇది పెరల్స్ అండ్ స్టోన్స్ 2 మిక్స్ అయ్యి తీసుకున్నాను చైన్. నార్మల్గా అన్ని పెరల్స్ లేదా అన్ని స్టోన్స్ లేదా కలర్ఫుల్గా అలా ఉంటాయి కదా, అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామనేసి స్టోన్ విత్ పెరల్ తీసుకున్నాను. చాలా బాగుంది లుక్, అసలు చాలా డిఫరెంట్గా అనిపించింది నాకు చూడగానే. సో నెక్స్ట్ మేకింగ్ వచ్చేసి ఈ చైన్స్తో వచ్చేసేద్దాం. ఇక్కడ మెటీరియల్స్ తీసుకున్నాను. అన్ని గ్లాసీనే ప్రిఫర్ చేస్తున్నాను నేను ఎక్కువగా, ఎందుకంటే గ్లాసీ అయితేనే లుక్ చాలా బాగుంటుంది మెటీరియల్ మేకింగ్ చేసిన తర్వాత. ఇది వచ్చేసి హాఫ్ మూన్ షేప్ మెరూన్ రెడ్ అనమాట. ఇది చాలా డిఫరెంట్ లుక్ని ఇస్తుంది ఈ గ్లాసీ మెటీరియల్ అనేది. ఇంకా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ తీసుకున్నాను. ఇది వచ్చేసి నా సెకండ్ మెటీరియల్ అన్బాక్సింగ్ వీడియో. ఆల్రెడీ ఒకటి అన్బాక్సింగ్ చేశాను. అది వచ్చేసి ఫస్ట్లీ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ జస్ట్ బేసిక్ తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇన్విజిబుల్ చైన్స్, MDF బేసెస్ డిఫరెంట్గా తీసుకున్నాను. అవన్నీ డిఫరెంట్గా లుక్ అనేది టర్న్ అవుట్ అవుతుంది. ఒకసారి నేను మీకు క్లియర్గా చూపిస్తాను, చూసేయండి మొత్తం. ఇది వచ్చేసి సీక్వెన్స్ ఇప్పుడు చాలా బాగా ట్రెండ్ అవుతుంది. ఒకప్పుడు దీన్ని యూజ్ చేశారు, మళ్ళీ ఇది ట్రెండింగ్లోకి వచ్చింది. సీక్వెన్స్ తోటి చూపిస్తాను. ఫ్యాబ్రిక్ గ్లూ, ఇది లేని ఇంకా మనం ఏం వర్క్ చేయలేము. అండ్ మెటీరియల్స్ ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ పర్చేస్ చేయాలి అని కూడా చాలా క్వైరీస్ వస్తున్నాయి. నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, హ్యాపీగా వెళ్ళి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి క్లిప్ అనమాట. ఈ క్లిప్ పైన స్టోన్స్ తోటి వర్క్ చేస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నేను నెక్స్ట్ షార్ట్లో చూపిస్తాను మేకింగ్ చేసి. ఇప్పుడు వచ్చేసి సిల్క్ థ్రెడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిల్క్ థ్రెడ్స్. నా దగ్గర సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్, ఇవి సిల్క్ థ్రెడ్స్ తోటి చాలా వర్క్ చేశాము నేను లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి. సో నా దగ్గర హ్యూజ్ క్వాంటిటీ ఆఫ్ సిల్క్ థ్రెడ్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ సిల్క్ థ్రెడ్ పైన నేను మీకు ఒక టిప్ చూపిస్తాను. అందరూ ఒక సిల్క్ థ్రెడ్ యూస్ చేస్తున్నామంటే ఒక రీల్ని పైన ఉన్న కవర్ని పడేస్తారు ఓపెన్ చేయగానే కొత్తది. కానీ ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే పైన ఓపెన్ చేయగానే మీరు పడేసిన వెంటనే ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీరు యూజ్ చేసిన రీల్ అయిపోయింది, పింక్ కలర్ రీల్ అయిపోయింది, నాకు సేమ్ రీల్ కావాలి, కొంచెం కలర్ అనేది డిఫరెన్స్ వస్తుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా సేమ్ కలర్ సేమ్ థ్రెడ్ కావాలి అనుకుంటే పైన కవర్ని మనం తీసి పెట్టేసి లోపల పెట్టేసామంటే జాగ్రత్తగా అది ఎక్కడికి వెళ్ళిపోదు. ఇంకా మనం దాన్ని దొబ్బినా కూడా వెళ్ళిపోదు. చాలా డేస్ పడుతుంది కాబట్టి అయిపోవడానికి. ఆ పేపర్ పైన వాళ్ళ బ్రాండ్ నంబర్ ఉంటుందన్నమాట. ఆ కలర్కి ఒక్కొక్క నంబర్ అసైన్ చేసి ఉంటారు. ఆ నెంబర్ని మనం తీసుకెళ్ళి షాప్లో చూపిస్తే వాళ్ళు ఈజీగా వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు 120, 130 ఇలా నెంబర్స్ అన్నీ ఉన్నాయి కదా, అలాగా డిఫరెంట్గా అన్ని ప్రతి దాంట్లో ఒక నెంబర్ ఉంటుంది, ఒక్కొక్క కలర్కి ఒక నెంబర్ ఉంటుంది. అలా నెంబర్స్ అన్నీ మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు.
సో పేపర్ మాత్రం పడేయకండి, ఇలాగే తీసి దాచిపెట్టుకోండి. లోపలే పెట్టేస్తే అది అలాగే ఉండిపోతుంది, మనకి ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లిప్ స్టోన్స్. ఇప్పుడు క్లిప్ స్టోన్స్ బాగా లుక్ వస్తున్నాయి. అసలు గ్లాసీ కంటే క్లిప్ స్టోన్స్ తోటి లుక్ ఎక్కువ ఎలివేట్ అవుతుంది. సో క్లిప్ స్టోన్స్ తోటి నెక్స్ట్ ట్రై చేస్తాను, చాలా బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ మ్యాక్ అనమాట. ఇది కూడా గ్లాసీలోనే వైట్ షేడ్ కాకుండా గోల్డ్ షేడ్ తీసుకున్నాను. వైట్స్ ఈ లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ చాలా రాబోతున్నాయి. అందరు సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకున్నా అనుకుంటున్నారు కానీ చూడండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు చాలామంది. చూసినారు దాంట్లో 10% సబ్స్క్రైబ్ చేసుకున్నారు, 90% మెంబర్స్ జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ని పోస్ట్ చేయబోతున్నాను, మీరు అన్నీ మిస్ అవ్వకుండా చూసేస్తారు. ఫస్ట్లోనే నేను వీడియో పెట్టగానే ఇలా నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని తీసుకున్నాను. అండ్ జర్దోజీ కూడా తీసుకున్నాను. వచ్చేసి MDF బేసెస్ అనమాట. హెయిర్ బ్యాండ్స్ మేకింగ్ వీడియోస్కి చాలా బాగా ఉంటాయి ఇవి. అసలు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బేసెస్ ఉన్నాయి ఇక్కడ. నేను వచ్చేసి హార్ట్, మ్యాంగో అండ్ సర్కిల్ తీసుకున్నాను. ఇవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, తప్పకుండా చూడండి. మేకింగ్ చేసి చూపిస్తాను. అండ్ ఇదిగోండి ఇలా రబ్బర్ బ్యాండ్స్ వస్తాయి కదా, ఇలా స్టిక్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. లుకింగ్ అనేది చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి ఇంకా ఫెమిలియర్, అంత సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్ చేయాలి ఫాస్ట్గా వర్క్ అవ్వాలంటే ఈ పెన్ అండ్ గ్లూ తీసేసుకొని ఈజీగా ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది. ఒక ఆయుధం లాంటిది సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చేసేటప్పుడు ఫాస్ట్గా వర్క్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి జర్రీ థ్రెడ్. అబ్బా జర్రీ థ్రెడ్ తోటి ఎంత బాగున్నాయో బ్యాంగిల్స్, అసలు మేకింగ్ చేశాను, పోస్ట్ చేస్తాను. చాలా బాగున్నాయి. అండ్ హెయిర్ క్లిప్ పైన కూడా మేకింగ్ చేసి చూపిస్తాను, చాలా బాగుంటాయి. అసలు హెయిర్ క్లిప్స్ పైన మన క్యూట్గా ఉంటుంది ప్లెయిన్ క్లిప్స్ పైన వర్క్ చేస్తే. OHP షీట్స్, ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ట్రెండింగ్ కదా ప్యాచ్ వర్క్స్, సో OHP షీట్తో అయితే బాగా వర్క్ అవుతుంది. ఇది వచ్చేసి రబ్బర్ బ్యాండ్కి స్టిక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. బేస్ వచ్చేసి సర్కిల్లో ఉంటుంది, దాని మధ్యలో ఒక చిన్న హోల్ చేసి పెట్టి ఉంటారు. ఆ హోల్ తోటి ఈజీగా మనం స్టిక్ చేసేసుకోవచ్చు. B7000 గ్లూ ఇంకా మనకు చెప్పనక్కర్లేదు. మెటీరియల్ టు మెటీరియల్ స్టిక్ చేసుకోవాలంటే చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోతుంది. ఇది వచ్చేసి థ్రెడ్స్ అనమాట. ఇప్పుడు బ్యాంగిల్స్ పైన డిఫరెంట్గా లుక్ రావడానికి ఎంబ్రాయిడరీ ప్యాచెస్ని జాయిన్ చేస్తున్నారు కదా, అవి చేయడం కోసమని నేను ఈ థ్రెడ్స్ తీసుకున్నాను. ఈ 2 కట్ బ్యాంగిల్ పైన వర్క్ చేసి స్టిక్ చేస్తారు ప్యాచ్ వర్క్స్, అవి నేను నెక్స్ట్ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను. చాలా బాగుంటాయి అసలు ఇలా స్టిక్ చేసుకుంటే, ఎంబ్రాయిడరీ కానీ మగ్గం వర్క్స్వి కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్విజిబుల్ చైన్ చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ గేర్ వైర్. ఈ గేర్ వైర్ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంత దాకా చూస్తే వీడియో నచ్చినట్టే కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.